సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, వంట చేసేటప్పుడు కూరల్లో ఉప్పు చాలలేదనుకుందాం, ఉప్పు కలుపుకుంటాం. స్వీట్లో బెల్లం చాలలేదు, ఆ స్వీట్నెస్ చాలలేదు, మళ్ళీ కలుపుకుంటాం. ఎక్కువైపోతే ఏంటి పరిస్థితి? తక్కువైతే కలుపుకుంటాం కదా, ఎక్కువైతే ఏం చేయాలండి? ముందు ఉప్పు తగ్గింది, ఉప్పు ఎక్కువైపోయింది కూరల్లో, అప్పుడు ఏం చేయాలి? నీకు తెలుసా? తెలియదు రమ్మగారు, అందుకే కదా. సరే, కూరలు లూజ్గా ఉండే కూర, పులుసుగా ఉన్న కూర, లేదా పులుసు చారు, సాంబారు, వీటిలలో గనక ఎక్కువైతే కూర పక్కన పెడతాం. ముందు పులుసు చారు చెప్పి అప్పుడు కూర సంగతి చూద్దాం. పులుసు చారులో ఉప్పు ఎక్కువైతే సింపుల్గా గోధుమ పిండి గట్టిగా కలిపేసి చిన్న చిన్న ఉండలు చేసి వేసేసేయండి. పులుసులో కానీ చారులో కానీ ఎక్సెస్ ఉప్పుని అది లాగేస్తుంది. ఈవెన్ టమాటా సూప్లో ఉప్పు ఎక్కువైపోయినా లాగేస్తుంది. గోధుమ పిండి ఉండలు. తర్వాత పులుసు కొంచెం సుమారుగా ఉంది, చిక్కగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే కనుక బంగాళదుంపని శుభ్రంగా స్క్రేప్ చేసేయండి, కోరేసేయండి. ఆ బంగాళదుంప గుజ్జెత్తి సాంబార్లో వేసేయండి, ఉడికిపోతుంది 5 నిమిషాల్లో. ఉప్పుని ఎక్సెస్ ఉప్పుని అది లాగేసుకుంటుంది. ఒక టమాటా కట్ చేసి పడేయటం. మళ్ళీ చారులో ఉప్పు ఎక్కువైతే గోధుమ పిండి, ఎందుకంటే రసంలో ఆలు వేసిన అంత బాగుండదు, చిక్కబడిపోతుంది, అలా బాగుండదు కదా. ఇలా చేసుకోవచ్చు. దీంట్లో కారం ఎక్కువైతే అండి? కారం ఎక్కువైతే పదార్థం కలుపుకోవాలి ఏదైనా. ఇప్పుడు కారం ఎక్కువైంది అనుకుందాం, మళ్ళీ కొంచెం చింతపండు పులుసు తీసుకోవటము, కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకుని పులుసులో పోసేయటం, మరిగించడం. లేదా అది ఆల్రెడీ పులుసు మరిగిపోయింది, ఇప్పుడు పచ్చి పులుసు పోస్తే బాగుండదు అనుకుంటే విడిగా ఓ గిన్నె పెట్టుకోవటం. ఒక ఉల్లిపాయ కట్ చేసి లేదా ఒక టమాటా కట్ చేసి వేసేసి అందులో చింతపండు పులుసు పోసేసుకోవటం, దాన్ని మరగనిచ్చి ఈ మరిగిన దాంట్లో కలిపేసుకోవాలి. ఓకే, ఈజీ మెథడ్. కూరల్లో అయితే కనుక ఏ కూరలో అయినా సరే ఆలు సన్నటి ముక్కలు చేయటం, కలిపేయటం. కూరని పెంచుకోవాలి. ఈజీగా ఉడికిపోయేవంటే క్యాబేజీ, కాలీఫ్లవరు, తర్వాత క్యారెట్లు, బీన్స్ లాంటివి వేయకూడదు, అది ఉడకదు. తర్వాత ఆలు సన్న ముక్కలు తరిగి కూరల్లో కనుక కలిపేసి మరి కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే ఉల్లిపాయ వేసుకోవటం. ఒక ఉల్లిపాయ కట్ చేసి కనుక మనం కాస్త విడిగా కొంచెం నూనెలో మగ్గబెట్టేసి కూరలో కలిపేసామనుకోండి, 10 నిమిషాలు వదిలేస్తే కూరలో ఉన్న ఎక్సెస్ ఉప్పుని అది తీసేసుకుంటుంది. చాలా కొద్ది కూరలే మనం ఏది కలపలేని రకంగా అవుతాయి. ఇవాళ నేను చేసిన మూడిది గుమ్మడికాయ కూర అలాంటిది, ఉప్పు ఎక్కువైంది, దాన్ని ఏం చేయలేకపోయాను. ముక్కలు పీల్చేసినాయి మొత్తం ఉప్పుని. గ్రేవీ లేదు, అలాంటప్పుడు చేయలేకపోతాం మనం. ఈ ముక్కలు పీల్చేసిన రకంది కాకుండా ఈ మిగిలిన అన్ని రకాల కూరల్ని, పులుసుల్ని మనం సర్దేసుకోవచ్చు ఈజీగా. కారం ఎక్కువైతే మళ్ళీ కాసిన ముక్కలు తరగటం, తాలింపులో. దీనికి బెస్ట్ ఈజీ ఏంటంటే క్యారెట్, ఆలు చెప్పాయి కదా, కాలీఫ్లవర్, క్యాబేజీ, వీటిని నూనె చుక్కేయటం, తాలింపు వేసేసేయటం, ఈ ముక్కలు ఎత్తి మళ్ళీ ఆ కూరలో కలిపేయటం. 2 కలిపి ఒక 8-10 నిమిషాలు కనుక మళ్ళీ స్టవ్ మీద ఉంచితే ఈ ఎక్సెస్ ఉప్పుని ఈ చప్పటి ముక్కలు లాగేసుకుంటాయి. లాక్కోకపోయినా మనం అన్నంలో కలుపుకున్నప్పుడు ఒక ఉప్పు ముక్క, ఒక చప్ప ముక్క వచ్చాయి అనుకోండి, అన్నంతో పాటు కలిసిపోతుంది, ఈక్వల్ అయిపోతుంది. అవునా, ఇది ఈజీ మెథడ్. ఓకే. ఇంకా స్వీట్ ఎక్కువైతే అండి? అంటే ఇప్పుడు పాకాలు అవి పట్టేసిన తర్వాత మనం ఏం చేయలేకపోతాం జయ. కానీ పల్చటి స్వీట్లు ఉంటాయి, ఖీర్లు, పాయసాలు, వాటిల్లో ఏం చేస్తాం, పరమాన్నాలు, వాటిలలో కాసిన జీడిపప్పులు గ్రైండ్ చేసి పాలలో కలిపి పోసేసుకోవచ్చు. చప్పబడిపోతుంది. అయితే జీడిపప్పులు ఎక్కువైన కొద్దీ పాయసం చిక్కగా అయిపోతుంది, అది చూసుకొని చేసుకోవాలి. పాలు పోసేసుకోవటం, మళ్ళీ పాలు పోసి పలచం చేసామనుకో ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. బియ్య పాయసంలో అయినా మనం ఇంకో మెథడ్ ఏం చేయొచ్చు అంటే సేమియాలు నెయ్యి వేసి వేయించేసి దాంతోపాటు కలిపేసామనుకోండి, ఈ మన పాయసపు వేడికి సేమియా ఉడికిపోతుంది. ఆ తడిని అది లాగేస్తుంది. కాసిన పాలు పోసుకొని సేమియాలు కలిపేసుకోవాలి, ఈజీగా ఉంటుంది, తొందరగా లాగేస్తుంది. ఇప్పుడు ఈ మన చక్కెర పొంగలి ఇలాంటి చోట అనుకో, దానికి విడిగా వండుకొని కలుపుకోవాల్సి వస్తాం. చక్కెర పొంగల్లో బెల్లం ఎక్కువైపోతుంది, అది తీయగా ఉంది, ఎవరూ తింటలేదు అనిపిస్తుంది. మరి ఏం చేయాలో తెలియదు. దాంట్లో పాలు పోయలేము. చక్కెర పొంగల్లో పాలు పోసే బెదర్ ఒకటి, పాలు లేని బెదర్. పాలు పోసే దాంట్లో అయితే పాలు పోసి తగ్గించేసుకోవచ్చు. పాలు లేని దానికి ఏం చేస్తాము, మళ్ళీ కొంచెం అన్నం వండుకోవటం, విడిగా అన్నం పెసరపప్పు వండేసుకుని ఇది అది కలిపి గుచ్చెత్తేసుకోవటం. ఈజీ, మనం ఆలోచించాలంతే. ఓకే. మాడిపోతే రమ్మగారు, కూర మాడిపోయింది, కూర కొంచెం బాగుంది అనుకోండి, అంటే పైన కొంచెం ఎక్కువ కూర ఉంది, పడేయలేకపోతాం, ఆ మాడు వాసన రాకుండా ఉండాలంటే ఏమన్నా చేయొచ్చండి? అంటే ఇప్పుడు ఆల్రెడీ అందులో వెల్లుల్లిపాయలు ఉంటే చెప్పలేం, కానీ
వెల్లుల్లిపాయ కనుక లేకపోతే వెల్లుల్లి యాడ్ చేస్తే మాడు వాసన తగ్గిపోతుంది. ఆహా. ఈ పై కూరని తీసేస్తాం, ఆ మాడిన మూకుడిని పక్కన పడేసి మళ్ళీ ఇంకో మూకుడిలో కొంచెం నెయ్యి చుక్కేసి నేతి తాలింపులు, నెయ్యి, వెల్లుల్లిపాయలు, ఇంగువ మాడిన వాసనని రానివ్వవు. ఓకే. ఓ ఉల్లిపాయ ఏదైనా కట్ మళ్ళీ వేరే చేసుకుని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓ చిన్న మూకుడులో కొంచెం నెయ్యి చుక్కేసి కాస్త ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి 4 వెల్లుల్లిపాయలు వేసి కాస్త కరివేపాకు గుమగుమలాడే పదార్థాలు యాడ్ చేసి ఇది ఎత్తి అందులో కలుపుకోవాలి. ఓకే. ఈజీ. ఒక్కొక్కసారి మనము ఏదైనా చిన్న చిన్న వంటలు చేసుకునేటప్పుడు పాకం సరిగ్గా రాదు, తీగ పాకం ముదురు పాకం అనుకుంటాం, కానీ తీగ పాకంలోనే దించేస్తాం. మళ్ళీ పంచదార నీళ్లు పోసుకుని పెట్టేసుకోవచ్చండి స్టవ్ మీద? దాని పంచదార నీళ్ళు అక్కర్లా, పాకాన్ని ఎత్తి పెట్టేసుకోవచ్చు పొయ్యి మీద. ఆహా. మనకి బెల్లపాకం అవి బాగా ఇసుకలా అయిపోయింది అనుకో, నీళ్లు చల్లి పెట్టుకోవాలి. బెల్లం మనకు లొంగదు, పంచదార పాకం చాలా సులువు. మళ్ళీ కాస్త నీళ్లు పోయటమైంది దాని మొహాన, ఒక నీళ్ళు చుక్క చల్లి పొయ్యి మీద పెడితే ఈ తీగ పాకాన్ని కొంచెం గట్టి పాకాన్ని చేసేయచ్చు. క్రిస్టలైజ్ అయిపోతుంది కదా, పాకంలో సమస్య ఉండదు. ఇప్పుడు గిన్నెలో కలిపాము, అది అంటుకుపోతుంది, స్టవ్ మీద పోయిసాక చూపించటమే. అప్పాలు చేసుకుంటాం, ఆ పిండి విడిపోతుంది, ఒక చుక్క పాల చుక్కో నీళ్ళ చుక్కో చల్లటం, ఆ గిన్నె ఎత్తి స్టవ్ మీద పెట్టడం, ఒక 5 నిమిషాలు పట్టుకుని బాగా తిప్పామంటే మళ్ళీ పాళంగా వచ్చేస్తుంది. మనకి అట్లా సతాయించేవి ఎక్కువగా అరిసెలు, దాన్ని సరిచేయలేం. అరిసెల పాకాన్ని సరిచేయటం ఎంత కష్టమో. అవును. మళ్ళీ పిండి పోసి మళ్ళీ పాకం పట్టి నానా హింసగా ఉంటుంది. అందుకని అరిసెల పాళం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలనుకుంటాం. చలిమిడి ఒకటి అట్లా సతాయిస్తుంది. మిగిలిన సాధారణ వంటకాలు ఏవి మినప్సుని కానీ అవి కానీ ఏం పెద్ద సతాయింపు ఉండదు, హాయిగా వాటి దారినవి అయిపోతాయి. ఈ పంచదార స్వీట్లు అయితే మరీ హాయి. అది బీసిపోయిందంటే మళ్ళీ ఎత్తి పొయ్యి మీద పెట్టమే, ఒక 2 నిమిషాలు ఉంచామంటే చక్కగా వచ్చేస్తుంది. అయితే పల్చటి గిన్నెలు కాకుండా కొంచెం అడుగు మందపు గిన్నెలు పెట్టుకోవాలి. ఆవకాయల్లో ఉప్పు కారాలు ఎక్కువైపోయినాయి, 4 ముక్కలు తరిగి పడేసుకోవటమే. 4 కాయలు తరిగేసి మళ్ళీ వేసేసామనుకో మొత్తం కలిపి సెట్ అవుతుంది. ఉప్పు కారం ఉంది, ఆవు పిండి తక్కువ అనిపిస్తే ఆవు పిండి పోసుకుంటే సరిపోతుంది. రోటి పచ్చడిలో కూడా ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైపోతుందండి, అప్పుడు ఏం చేయాలంటారు? మళ్ళీ ఇంకో కాయ మగబెట్టడం, కలిపేసుకోవటం. పులుపు ఎక్కువైతే, చింతపండు ఎక్కువైతే అప్పుడు కూడా అంతే, సేమ్ మెథడ్. అప్పుడు ఏం చేస్తాము, 2 మిరపకాయలు, మళ్ళీ ఆ కూర పదార్థం టమాటా పచ్చడి అనుకో, ఒక టమాటా, 2-3 పచ్చిమిరపకాయలు మగ్గబెట్టడం, ఇవి కలిపేసుకోవడం. మనం కొంచెం పచ్చళ్ళు అనుకోవచ్చయ్య, సింపుల్గానే అవుతుంది. ఏ పదార్థమైనా సరే మనం దీన్ని రిపేర్ చేయాలి అంటే అప్పటికప్పుడు వేడిలో వేడి చేసేయాలి, టైం తీసుకోవద్దు. నువ్వు ఆ తర్వాత ఇక నువ్వు చేయబుద్ధి కాదు నీకు. డైనింగ్ టేబుల్ మీద సర్దాక ఎవరైనా సరే చేయలేరు, ఎవరికైనా విసుగు పుట్టేస్తుంది. అది ఫినిష్ అయిపోయింది అని అనుకున్నాక మళ్ళీ చెరవడంలాగా నవలిందే నవలటం అంటే విసుగు కాదు కదా. మనం అప్పుడే చూసుకుని ఉప్పు ఎక్కువైంది లేదా కారం ఎక్కువైంది అంటే గబుక్కున. సాధారణ పచ్చళ్ళు అన్నిట్లలో కూడా టమాటా యాడ్ చేయొచ్చు. చూడండి, బీరకాయ, అవును, సొరకాయ, దోసకాయ, వంకాయ, ఈ పచ్చళ్ళు అన్నిట్లలో కూడా మనం టమాటాని యాడ్ చేసుకోవచ్చు. టమాటా యాడ్ చేస్తే ఏమవుతుందంటే పులుపు తగ్గుతుంది, కంటెంట్ పెరుగుతుంది. టమాటాలు అంత పులుపుగా ఇప్పుడు ఉండట్లేదు కదా, ఇది బండ టమాటాలు వస్తే అవైతే హ్యాపీగా ఉంటాయి. తర్వాత కారం తగ్గిపోతుంది, ఉప్పు ఎక్కువైనా కూడా అది సబ్సైడ్ చేసేస్తుంది. ఇంకో 2 పచ్చిమిరపకాయలు, కాస్త ఒక టమాటా, ఓకే, పొయ్యి మీద బాగా ఎంతసేపు మూకుడులో వేస్తే 6 నిమిషాల్లో మళ్ళీ మిక్సీలో వేస్తే మొత్తం కలిపితే సరిపోతుంది. ఓకే. తర్వాత జిడ్డు గిన్నెలు ఉంటాయి చూడండి అమ్మగారు, నెయ్యి కాస్తాము లేకపోతే నూనె డబ్బాలు, ఇవి జిడ్డు పోవాలంటే ఎట్లా అండి, ఏమన్నా చిట్కా చెప్పండి. జిడ్డు పోయేందుకు చిట్కాకేముంది, ఈజీగా వేడి నీళ్ళు, అంతే, హాట్ వాటర్ పోసేయటమే. ఇప్పుడు ఈ జిడ్డు గిన్నెలు ఉన్నాయి కదా, ఇందులో కొంచెం వేడి నీళ్ళు పోసి లిక్విడ్ సోప్ వేసామనుకో, అవును, లిక్విడ్ సోప్లు మనం ఇప్పుడు వాడుకుంటున్నాం, ప్రిల్ అని, విమ్ అని, అవని ఇవని బొల్లని డబ్బాలు వస్తున్నాయి. కొంచెం వేస్తే కనుక ఈజీగా ఆ జిడ్డు కట్ అయిపోతుంది. నిమ్మడిప్పలు, వాడేసిన నిమ్మకాయ డిప్పలు ఉంటాయి కదా, ఆ నిమ్మడిప్ప కూడా వేసేసేయచ్చు. వేస్తే మనకి జిడ్డు మొత్తం చక్కగా పులుపు వల్ల జిడ్డు కట్ అయిపోతుంది. తర్వాత సబ్బేసి తోమేసుకోవచ్చు. వేడి నీళ్ళు పోయలేని పాత్రలు ఏమి లేవు ఇప్పుడు, గ్లాస్వి మనం వేడి నీళ్ళు పోసుకోవచ్చు. మసుళ్ళు పోయకూడదు, కొంచెం వేడిగా, గోరువెచ్చ కాదు, వేడి నీళ్ళే, వేడివి కాకుండా ఒక మాదిరి వేడి నీళ్ళు పోసుకోవచ్చు. ఓకే. తర్వాత మిక్సీ జార్లలో కూడా అడుగున ఉండిపోతుందండి పిండి కానీ అలాంటిది. మిక్సీ జార్కి ఏముంది, మిక్సీ జార్లో కాసిన నీళ్ళు పోయటం, తర్వాత ఏమో మనం ఈ తోమే పీచులు ఉంటాయి చూడు, అవి 2 చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి, అవి ఉండాలి. మళ్ళీ కడిగేసి లోపల పెట్టుకోవడం ఎప్పటికప్పుడు. ఆ 2 ముక్కలు వేయండి. తర్వాత ఒక డ్రాప్ లిక్విడ్ సోప్ ఉంది కదా, అది వేసేసి మిక్సీ మీద పెట్టి బాగా తిప్పేయండి. ఈ ముక్క ఇంకేం పెద్ద కట్ అవ్వదు, లేదా ఒక పెద్దది పెట్టుకున్నా సరే అది ఉండటం వల్ల ఏమవుతుంది, కిందంతా స్క్రబ్ చేసేస్తుంది కదా, చక్కగా వచ్చేస్తుంది అడుగు నుంచి.
ఓకే. జార్ బాగా చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ సోపు లిక్విడ్ సోపే కాకుండా మనం రిన్ సబ్బులు ఉంటాయి, బట్టల సబ్బులు ఉంటాయి కదా, అది కూడా కొంచెం కావాలంటే వాడుకోవచ్చు. కొంచెం బాగా వాష్ చేసుకోవాలి, లేకపోతే సబ్బుల వాసన ఉండిపోతుంది. ఎప్పుడు మిక్సీ జార్లని ఎండలో పెట్టడం అలవాటు చేసుకోండి. కడిగేసాక వాసన వస్తుంది. కడిగేశాక శుభ్రంగా ఎండలో పెడితే ఈ బోర్లించద్దు. బోర్లిస్తే వెనకాల భాగం అంతా ఫంగస్ ఫామ్ అయిపోతుంది. వాటికి నిలబెట్టాలి, లోపల భాగం ఆరిపోయేలాగా చేసుకోవాలి. తుడిచేసి శుభ్రంగా లోపల పెట్టుకుంటే హాయిమని ఉంటాయి, ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత జార్లో ఉన్న బ్లేడ్స్ షార్ప్ అవ్వాలంటే మీరు ఏదో చెప్పారండి, ఉప్పు రాళ్ళ ఉప్పు మిక్స్ వేసేసి గ్రైండ్ చేసేస్తే ఎప్పటికప్పుడు షార్ప్ అవుతాయి బ్లేడ్లు. ఈజీ మెథడ్. మనకి రాళ్ళ ఉప్పును మెత్తగా చేసుకునేందుకు ఉంటుంది, జారు చక్కగా బాగా షార్ప్ గా అవుతుంది. బెస్ట్ మెథడ్ అది. రైట్ అమ్మగారు, చాలా మంచి చిట్కాలు చెప్పారు. మళ్ళీ కొన్ని సందేహాలు వస్తాయి నాకు, ఇంకొక వీడియోలో చేద్దాం. అలాగే. థ్యాంక్ యూ రమ్మగారు. నమస్తే.